ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్. వీసా ఫీజు పెంచుతూ ప్రతిపాదనలు. వాషింగ్టన్. అమెరికాలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న విదేశీ నిపుణులకు ట్రంప్ ప్రభుత్వం మరోసారి భారీ షాక్ ఇచ్చింది. కొత్తగా జారీ చేసే H-1B వీసాలపై $1,03,265 సుమారు 86 లక్షల రూపాయలు ఫీజు విధించే ప్రతిపాదనను సోమవారం ప్రకటించింది. ఈ నిర్ణయం ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. H-1B వీసాల్లో భారతీయులే అత్యధికంగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనపై ఆసక్తి నెలకొంది. కొత్త H-1B వీసాలకు $1,03,265 ఫీజు విధించాలని అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించింది. తాజా ప్రతిపాదనపై 30 రోజుల పాటు ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించనున్నారు. అనంతరం నిబంధనలు ఖరారు చేసే అవకాశం ఉంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది చివరి నాటికి కొత్త ఫీజు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. గతేడాది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ $1,00,000 ఫీజును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ నిర్ణయాన్ని ఫెడరల్ కోర్టు అడ్డుకోవడంతో ప్రస్తుతం న్యాయపరమైన వివాదం కొనసాగుతుంది. భారతీయులపైనే ఎక్కువ ప్రభావం. అమెరికా కంపెనీలు టెక్నాలజీ, ఇంజనీరింగ్, విద్యా పరిశోధన వంటి ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లోకి విదేశీ నిపుణులను తీసుకునేందుకు H-1B వీసాలను ఉపయోగిస్తున్నాయి. ఏటా 65,000 సాధారణ H-1B వీసాలు, అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసిన వారికి మరో 20,000 వీసాలు అందుబాటులో ఉంటున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో జారీ చేసిన H-1B వీసాలు దాదాపు 70% భారతీయులకే దక్కాయి. చైనా నిపుణులు 12%తో తర్వాతి స్థానంలో ఉన్నారు. దీంతో కొత్త ఫీజు భారతీయ నిపుణులపై భారీ ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పటికే విద్యార్థి వీసాలపై ఉన్న విదేశీయులు H-1Bకు మారే సందర్భాల్లో, అలాగే ఇప్పటికే ఉన్న H-1B వీసాల పునరుద్ధరణకు $1,03,265 ఫీజు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ట్రంప్ ప్రభుత్వం వాదన. H-1B కార్యక్రమాన్ని కొన్ని కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని ట్రంప్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. అమెరికన్ల స్థానంలో తక్కువ వేతనాలకు విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నాయని పేర్కొంటోంది. భారీ ఫీజు నేపథ్యంలో అమెరికన్ ఉద్యోగులు నియమించుకోవడం కంపెనీలకు మరింత ఆకర్షణీయంగా మారుతుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే వ్యాపార సంస్థలు మాత్రం ఈ వాదనను వ్యతిరేకిస్తున్నాయి. అమెరికాలో నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరతను తీర్చడంలో H-1B కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నాయి.